నాకు బాగా గుర్తు. అప్పట్లో మనం ఈ టీవీ నైన్‌లోకి వచ్చాక బెజవాడ, తిరుపతి, వైజాగ్ ఇవి రీజనల్ ఇన్ఛార్జీలుగా పనిచేశాక నాకు సీఎం బీటప్ చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పుడు రోసయ్య గారు సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో. అప్పుడు అక్కడున్న మిత్రులు చెప్తా ఉండేవాళ్ళు. సెక్రటేరియట్ అక్కడ కొన్ని వాస్తు సమస్యలు ఉన్నాయి కొంతమందికి. రాజశేఖర్ రెడ్డి అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రగతి భవన్ పక్కన ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టిన తర్వాత ఆయన చనిపోయారు. వాస్తవంగా అంతకుముందు రెగ్యులర్‌గా సెక్రటేరియట్‌కి వచ్చేవాళ్ళు. కానీ అది కట్టాక చనిపోయారు అన్నటువంటిది ఒక సెంటిమెంట్. అందుకనే ఎవరు కూడా రోసయ్య కూడా దాంట్లో ఉండటానికి ఇష్టం చూపెట్టట్లేదు. ఇంట్లో ఉంటూ అక్కడ కేవలం ఎవరినైనా కలుసుకోవడానికి మాత్రమే దాన్ని పెట్టుకున్నారు అన్నటువంటి. అట్లాగే సెక్రటేరియట్లో లోపాలు ఉన్నాయంటూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే సెక్రటేరియట్ వాస్తు దోషం, అందుకనే నిత్య సంఘర్షణలు, ఆంధ్ర తెలంగాణ వివాదాలు ఇవన్నీ అని చెప్పి. మరి అదే సెక్రటేరియట్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించారు, ఎన్టీ రామారావు పరిపాలించారు, అంతకుముందు అనేక మంది పరిపాలించారు కదా. అయితే ఎవరి జాతకం ప్రకారం వాళ్ళదన్నటువంటి రూపంలో తనకైతే అది కుదరదని చెప్పి అడుగు కూడా పెట్టకుండా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేసి ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఇచ్చినటువంటి భవనాలను కూడా ఓకే అని రాయిపించుకుని అయ్యంతా కూల్చేసి కొత్త సెక్రటేరియట్ కట్టారు. కానీ మరి వాస్తు ప్రకారం కట్టించుకుని తన జాతకం ప్రకారం కట్టించుకున్నటువంటి కేసీఆర్ మరి ఆ తర్వాత అధికారంలోకి రాలేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? తన జాతకం ప్రకారం ఏమైనా వాస్తు మార్పులు చేయించుకుంటారా, లేకపోతే దాని నుంచినే పరిపాలన కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఒక సంక్లిష్ట వాతావరణం ఉంది. ఏంటి అంటే ఈ అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు ముందు అనుకున్నంత ఈజీగా లేవు, చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది వాస్తు దోషం అనుకుంటారా, ఆలోచన దోషం అనుకుంటారా చూడాలి.